ప్రార్థన చేసిన వై రాజ్బాబు గారికి పాట పాడిన యవనస్తులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. ప్రియులారా, ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. అందరూ ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యం మనం చేస్తున్నాను. ఇంకా బయట చాలామంది పిల్లలు ఉన్నారు. ప్రభుజ్యోతి గారు వెళ్ళి ఆ పిల్లలందరూ కూడా లోన్ కూర్చోబెట్టాలని మనం చేస్తున్నాను. ఎవరు కూడా బయట ఉండొద్దు, అందరు కూడా చాలామంది కనుక లోనికి వచ్చి కూర్చుని జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలని ప్రేమతో అందరికీ మనం చేస్తున్నాం. ఈ సమయంలో వై రాజేష్ గారు దేవుని వాక్యం మనతో మాట్లాడతారు. దేవుని మనకి మహిమ కలుగును గాక. ఈ యొక్క అవకాశాన్ని కలిగించినటువంటి దేవత దేవునికి, స్థానిక సంఘ కాపరులు ధర్మారావు గారికి, స్థానిక సంఘాన్ని మీ అందరూ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ, మరి ప్రభు కృపను బట్టి మరి ఏదైనా దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకొని గొప్ప అవకాశాన్ని మరొకసారి ప్రభువును కలగజేసిన విధానం బట్టి మరొకసారి దేవునికి నా యొక్క వందనాలు తెలియపరుస్తూ దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనం నుంచి 4, 5, 6 వచనం ఈ విధంగా రాయబడి ఉన్నాయి. ఒకసారి జ్ఞానం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4 నుంచి 6 వచనాలు చదవన్నామా. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకును. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధులని ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు వందనముల ప్రభా. ఇదిగోనని ఈ యొక్క ఆదివారం యొక్క పునరుద్ధానంలో ప్రభా, ఇంతవరకు ప్రభా పాటలతోటి వాక్య పాటలతోటి స్తుతిహారంతో ప్రభా నీ నామాన్ని గణపరుచున్నాం ప్రభా. ఈ యొక్క సమయంలో ప్రభా అల్పుడైన నేను ప్రభా నిలబడి నీ యొక్క వాక్యాన్ని విత్తుతూ ఉండగా ప్రభా నీ యొక్క ఆత్మ సహాయము నడిపింపు నాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. వినిచిన వారికి కూడా ప్రభా వినగల చెవులు, గ్రహించగల హృదయం దయచుని ప్రార్థిస్తూ ప్రభా ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క వాక్యాన్ని వినడానికి, ధ్యానం చేసుకోవడానికి ప్రభా నీ యొక్క కృప మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా ఇదిగోనని యొక్క వాక్య పరిచర్య ద్వారా ప్రభా మనుషులమైన మాకు కాదు నేను ఘనత, కేవలం నీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకోమని మా ప్రభును రక్షకుడైన ప్రభునే యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకున్నాం ప్రియ పరలోకపు మా తండ్రి, ఆమీన్. మంచిదండి. మరి మనం చదివిన లేఖన భాగంలో మరి తండ్రి అనే దేవుడు తన యొక్క చిత్తాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. తను ఏ ఉద్దేశం అయితే కలిగి ఉన్నాడో, తను ఏ ఉద్దేశం చేత అయితే మరి ఈ యొక్క భూమి మీదకి మానవుల్ని కలిగించాడో, లేదంటే మానవుల్ని సృజించాడో, తను ఈ మానవుల ద్వారా తన యొక్క ఉద్దేశాన్ని ఏ విధంగా నెరవేర్చుకోవాలనుకున్నాడో తన యొక్క ఆలోచన విధానం కూడా ఈ యొక్క 3 వచనాల్లో కూడా ఆయన పెట్టినట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. ఈ 3 వచన భాగాల్లో మనకు తండ్రి అనే దేవుడు కనిపిస్తూ ఉన్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా మనుషులమైన మనం కూడా ఈ 3 వచనాల్లో మనకి కనిపిస్తూ ఉన్నారు. మన జాగ్రత్తగా వచ్చిన భాగాన్ని మరొకసారి ధ్యానం చేసుకున్నట్లయితే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషులై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే, ఈ యొక్క జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా ఈ లేఖన భాగం మనకిక్కడ తెలియపరుస్తూ ఉంది. అయితే దేవుడు మనుషులమైన మనల్ని, లేదంటే ఈ క్రైస్తవ కుటుంబాలుగా మరి దేవుడు ఏర్పాటు చేసుకున్న మనల్ని ఎందుకు కలగజేసుకున్నాడని మనం ఆలోచించినట్లయితే, ఆయన కృపామహిమకి కీర్తి కలగాలని, దేవుని నామము మహిమపరచబడాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసినట్లుగా
ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనకి అర్థమవుతూ ఉంది. కాబట్టి దేవుని పిల్లలమైన మనము, క్రైస్తవులైన మనము ఈ భూమి మీద ఏ పని చేసినప్పటికీ, ఏ కార్యం జరిగించినప్పటికీ కూడా అది దేవుని నామానికి మహిమ కలిగే విధంగా ఉండాలి. మనం చేస్తున్న ప్రార్థన, మన ఇంటి దగ్గర చేసుకున్న కార్యక్రమాలు, లేదంటే మన జీవితము ఏదైనప్పటికీ కూడా అది దేవుని నామానికి మహిమకరంగా ఉంటుందా లేదా, అక్కడ దేవుని నామము మహిమపరచబడుతుందా లేదా అనేది ఒక్కసారి మనము ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క ఆలోచన ఏంటంటే అంటే కనుక మన ద్వారా దేవునికి మహిమ రావాలి, మన ద్వారా దేవునికి ఘనత రావాలి, మన ద్వారా దేవునికి కీర్తి రావాలని చెప్పి ఆయన జగత్ పునాది వేయబడక మునిపే, అంటే ఈ సృష్టి అనేది సృష్టించబడక మునిపే దేవుడు గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడనే విషయం ఇక్కడ ఈ లేఖనం ద్వారా మనకి అర్థమవుతూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని వల్లారా, మన ద్వారా అయినా సరే, మన కుటుంబం ద్వారా అయినా సరే, మన జీవితం ద్వారా అయినా సరే దేవునికి ఏం కలగాలంటే కనుక మహిమ కలగాలి. దేవునికి నామానికి ఘనత కలిగే విధంగా మనము ప్రవర్తించాలని చెప్పి దేవుని యొక్క వాక్యము ప్రియ దేవుని వల్లారా మనకి తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు మన క్రైస్తవ కుటుంబాల గురించి మనం ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఈరోజు నా అంశం కూడా సమాజంలో క్రైస్తవ కుటుంబాల యొక్క ప్రభావం గురించి మాట్లాడాలని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే దేవుని యొక్క సేవకుడు ఒక మాట ఈ విధంగా అన్నాడు, దేవుని యొక్క చిన్న సంఘము ఏంటంటే అది మన కుటుంబమే, దేవుని యొక్క పెద్ద కుటుంబం ఏంటంటే కనుక అది ఆయన సంఘమే. ఆయన చిన్న సంఘము మన కుటుంబము, ఆయన కుటుంబాలని చూస్తూ ఉన్నాడు, కుటుంబాలని దర్శిస్తూ ఉన్నాడు. ఆయన పెద్ద కుటుంబం ఏంటంటే కనుక ఆయన సంఘము. కాబట్టి ప్రభువైన తండ్రి అయిన దేవుడు ఆది కాలంలోనే ఆయన కుటుంబ వ్యవస్థని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడని చెప్పి మనందరికి కూడా తెలుసు. వివాహాల్లో ఎక్కువగా ఈ మాటల్ని మరి దేవుని యొక్క సేవకులు మనకి తెలియపరుస్తూ ఉంటారు. మరి ఆదాముని అవ్వని దేవుడు ఐక్యపరిచి వాళ్ళని ఒక కుటుంబంగా దేవుడు ఏర్పాటు చేసి వాళ్ళకి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే కనుక మీరు ఫలించండి, మీరు అభివృద్ధి చెందండి, మీరు విస్తరించండి. సో మీ ద్వారా నేను ఈ భూమి మీద నా నామము మహిమపరచడం చెప్పి దేవుడు గొప్ప ఆలోచన కలిగి, గొప్ప ప్రణాళిక కలిగి ప్రీతులరా దేవుడు ఈ భూమి మీద కుటుంబ వ్యవస్థని దేవుడు ప్రవేశపెట్టాడనే విషయాన్ని మనందరం కూడా ఆలోచన కలిగి ఉండాలి. మనందరం కూడా జ్ఞాపకం తెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక ఈ కుటుంబ వ్యవస్థ అనేది దేవుని ఆలోచన నుంచి వచ్చిన ఆలోచన. దేవుడు ఏర్పాటు చేసినటువంటి గొప్ప అద్భుతమైన వ్యవస్థ ఏంటంటే కనుక ఈ యొక్క కుటుంబ వ్యవస్థ. అయితే క్రమేపీ ఈ కుటుంబ వ్యవస్థ ఎలాగుందంటే కనుక మరి దేవుడు ఏ ఆలోచన అయితే కలిగి ఉన్నాడు, దేవుడు ఏ యొక్క కోరికలు అయితే ఈ కుటుంబ వ్యవస్థను కలిగి ఉన్నాడు, మరి ఆదిమ కాలంలో ఉన్నటువంటి ప్రారంభ కుటుంబము ఆయన ఆలోచనల్ని నెరవేర్చలేదు. దేవుని ఆలోచన నుంచి తప్పిపోయింది. దేవుని ఉద్దేశాల నుంచి మరి ఆ ప్రారంభపు కుటుంబం అయినటువంటి ఆదాము అవ్వ కుటుంబ మరి ప్రియరా తప్పిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి అక్కడి నుంచి కూడా ఏ సేవకుడు ఏ భక్తుడు కుటుంబం చూసుకున్నప్పుడు కూడా అవి క్రమేపీ తగ్గిపోయినట్లుగానే మనకి కనిపిస్తూ ఉంది ప్రియరా. క్రమేపీ కుటుంబాల్లో సమాధానం లేనట్లుగా, కుటుంబాల్లో ఐక్యత లేనట్లుగా, కుటుంబాల్లో అసూయ పెరిగిపోయి, కుటుంబాల్లో స్వార్థం పెరిగిపోయిన విధానాలు మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క యోసేపు అన్నదమ్ముల విషయంలో కానీ, అదేవిధంగా యాకోబు విషయంలో కానీ ప్రియదైన వాళ్ళారా, ఇంకా ఎవరికి ఈ జీవితంలోకి వెళ్ళి మనం తొంగి చూసినప్పుడు కూడా మనకి ఇవే విషయాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అంటే దేవుడు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో, ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నాడో అవి నెరవేర్చలేని కుటుంబాలుగా మనకి కనిపిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, మరి ఆ దినాల్లో అన్యుల కుటుంబాలు ఎలా ఉన్నాయని మనం చూసినట్లయితే కనుక మరి అందరూ చూడండి, న్యాయాధిపతులు 5వ అధ్యాయము, న్యాయాధిపతి గ్రంథము 5వ అధ్యాయము 30వ వచనంలో ఒక విషయాన్ని ఇక్కడ భక్తుడు రాయిస్తూ ఉన్నాడు. న్యాయాధిపతులు 5వ అధ్యాయము 30వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ సిసెరే అనే ఒక రాజకుమారుడు యొక్క తల్లి గురించి ఇక్కడ రాయబడుతూ ఉంది. 5వ అధ్యాయము 28 నుంచి మనం చూద్దాం. చూడండి, 5వ అధ్యాయం 28వ వచనం. సిసెరా తల్లి కిటికీలో నుండి చూచెను, అల్లిక కిటికీలో నుండి చూచి కేకలు వేసెను, రాక ఆయన రథము తడువు చేయనేలా, అతని రథముల చక్రములు ఆలస్యము చేయనేలా అని చెప్పి ఇక్కడ సిసెరా అనేటువంటి ఒక రాజకుమారుడు గురించి వారి తల్లి రాస్తున్న మాటలు ఇక్కడ మనకి అర్థమవుతూ ఉంది. ప్రియరా, రాజకుమారుడు యుద్ధం చేయడానికి ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆయన రావడం అనేది ఆలస్యమైంది. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తాడని చెప్పి
ఆ తల్లి ఎదురు చూస్తూ ఉంది. మరి ఆ తల్లికి అక్కడ ఉన్నటువంటి చెలికత్తెలు అవ్వచ్చు, అక్కడ ఉన్నటువంటి వారు చెప్తూ ఉన్నారు, ఆయన వస్తాడు. 20-30 వచనము, వారికి దొరికని కదా, దోపుడు సొమ్ము పంచుకొనుచున్నారు కదా, యోధురందరూ తల యొక్క స్త్రీని తీసుకొందురు, ఎదరేసి స్త్రీలు వారికి దొరుకుదురు. అంటే ఆ తల్లి మాట్లాడుతున్న మాటలు కూడా మనకి ఏం కనిపిస్తుంది కనుక, నా కుమారుడు యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధంలో జయిస్తాడు, యుద్ధంలో జయించి అక్కడి నుంచి ఏం తీసుకొస్తాడంటే కనుక స్త్రీలని తీసుకుని వస్తాడు. ఒక్కరిని కాదు, ఇద్దరేసి స్త్రీలని తీసుకుని వస్తారని చెప్పి ఒక తల్లి తన కుమారుని గురించి మాట్లాడనుకున్న మాటలు అక్కడ మాట్లాడుతూ ఉంది. ఒక తల్లి తన కుమారుడు విషయంలో మాట్లాడకూడని మాటలు అక్కడ మాట్లాడుతూ ఉంది. అంటే అన్యుల కుటుంబంలో కూడా ఆ కుటుంబ వ్యవస్థ అనేది ప్రీతం వల్ల అక్కడ పాడైపోయినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. అంటే ప్రారంభ దినాల్లో ఈ కుటుంబ వ్యవస్థలు ఎలా ఉన్నాయంటే కనుక క్రమేపీ పాడైపోయిన విధానంగా కనిపిస్తూ ఉంది. అయితే కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ ఈ పాడైపోయిన కుటుంబాల్ని మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు కడుతున్నట్లుగా మనకి అర్థమవుతుంది ప్రియతులారా. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే ఆయన కొండ మీద చేసిన ప్రసంగంలో ఆయన క్రైస్తవ కుటుంబాలు ఈ విధంగా జీవించాలి, క్రైస్తవ కుటుంబాలు సమాజంలో సంఘంలో ఈ విధంగా మెలగాలి, క్రైస్తవ కుటుంబాలు వాక్యంతో కట్టబడాలని చెప్పి మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఆనాడు మరి కొండ మీద గొప్ప అద్భుతకరమైన ప్రసంగాన్ని చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 5, 6, 7 అధ్యాయాలు మనం చూసినట్లయితే ఆ కొండ మీద ప్రసంగం మనకి కనిపిస్తూ ఉంది. అంటే క్రైస్తవ కుటుంబాలు ఎలాంటి విలువలు కలిగి ఉండాలి అని మనం ఆలోచన చేసినట్లయితే కనుక ఆ 3 అధ్యాయాలు కూడా మనకి అనేకమైన పాఠాలను అక్కడ నేర్పుతూ ఉన్నాయి. అదే విషయాన్ని ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు కుటుంబం గురించి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనం, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడు. చూడండి ప్రియ దేవుని వల్లారా, మరి అన్య కుటుంబంలో ఉన్నటువంటి ఆ సిసిర తల్లి ఏమో అక్కడ తన కుమారుడు గురించి మరి మాట్లాడుతూ ఉంది. మరి కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తు వారు అయితే కుటుంబాలని ఏ విధంగా కడుతున్నాడంటే కనుక వ్యభిచారం గురించి మాట్లాడుతూ ఇక్కడ వ్యభిచారం అంటే ఒక స్త్రీ పురుష కలయిక వల్ల కాదు కానీ ప్రియదేవుని వల్ల ఇక్కడ అంటూ ఉన్నాడు, నువ్వు మోహపు చూపు చూస్తేనే అది వ్యభిచారం అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియపరుస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ మనకి తెలియజేస్తుంది. అంటే ఈ దేవుడు కుటుంబాలను కట్టే విషయంలో ఎంత జాగ్రత్త కలిగి తన యొక్క వాక్యాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నాడు మనము అర్థం చేసుకోవచ్చు. చేస్తే వ్యభిచారం అనుకుంటాం మనం, కానీ క్రీస్తు అంటూ ఉన్నాడు చూస్తేనే వ్యభిచారం. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన విషయంలో మరి మనం ఎన్నిసార్లు తప్పిపోతున్నాము ఒకసారి మనమే ప్రశ్న వేసుకుందాం ప్రియతులారా. ఎందువల్లంటే క్రైస్తవ కుటుంబాలు ఎలా ఉండాలో దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రభు మనకి నేర్పుతూ ఉన్నాడు. మరి క్రైస్తవ కుటుంబాలు మరి వాక్యానుసారంగా జీవించట్లేదు కనుక ప్రియతులారా దాని యొక్క ప్రభావం ఈరోజు సమాజంలో చాలా విపరీతంగా ఉంటుందనే విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాను. మరి గాంధీజీ గారిని ఒక విలేకరి అడుగుతూ ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడంట, క్రైస్తవులు క్రీస్తు చెప్పిన బోధ ప్రకారంగా వాళ్ళు నడుచుకున్నట్లయితే కనుక ఈ దేశంలో పోలీస్ స్టేషన్లు అవసరం లేదంట. ఈ దేశంలో పోలీస్ స్టేషన్లు కోర్టులు అవసరం. అంటే క్రీస్తు బోధ ప్రకారము క్రైస్తవులు కానీ ఈ భూమి మీద ప్రజలందరూ కూడా అలా నడుచుకున్నట్లయితే ఇంకా ఏ విధమైన గొడవలు జరగవు, ఒకరినొకరు తిట్టుకునే విధానాలు జరగవు, ఒకరినొకరు ఆస్తి కోసం గొడవ పెట్టుకునే తగాదాలు ఉండవు, ఒకరినొకరు ద్వేషించుకునే విధానాలు ఉండవు. ఎందుకంటే క్రీస్తు యొక్క బోధ ఏం తెలియపరుస్తుందంటే నీ శత్రువును కూడా ప్రేమించమంటూ ఉన్నాడు, నిన్ను ద్వేషించే వారికి కూడా ప్రేమించమంటూ ఉన్నాడు, నీ అపకారికి కూడా ఉపకారము చేయమంటూ ఉన్నాడు క్రీస్తు యొక్క బోధలో. కనుక ఆ విధంగా మనం జీవించినట్లయితే కనుక ఈ భూమి మీద పోలీస్ స్టేషన్లు కోర్టులు అవసరం లేదని చెప్పి ఆనాడు మరి మహాత్మా గాంధీజీ గారు విలేకరు అడిగిన ప్రశ్నకి సమాధానం అక్కడ చెప్పడం జరిగింది. నిజమే ప్రియ దేని వల్లరా. మరి ఈరోజు మనం ఏం చేస్తున్నాం, మన కుటుంబాలు మనం ఏం చేస్తామంటే క్రీస్తు యొక్క బోధనలు మనము విస్మరిస్తున్నాం. అవి వదిలిపెట్టేసి మన సొంత బోధలు మనం పెట్టుకుని మన ఇష్టానుసారంగా మన జీవితాన్ని మనం జీవించుకుంటూ ప్రియదులారా ఒక క్రైస్తవ కుటుంబం జీవించవలసిన విధానాన్ని మనము జీవించట్లేదు. తద్వారా ఆ ప్రభావము ఈరోజు సమాజం మీద పడి అనేక మంది క్రీస్తుకు దూరం అయిపోవడానికి ఎక్కువ అవకాశాలు కలుగుతూ ఉన్నాయి. ఈరోజు ఎందుకు అన్యులు రక్షించబట్టలేదు, ఎందుకు సంఘాలు విస్తరించబట్టలేదు, ఎందుకు సంఘంలోకి నూతన ఆత్మలు రావట్లేదు అని ఒకసారి మనం ప్రశ్న వేసుకున్నట్లయితే దానికి గల కారణం ఎక్కడో లేదు. ఆ కారణం నువ్వు నేనే.
ఆ కారణం నీ కుటుంబము నా కుటుంబమేమో ఒకసారి మళ్ళీ మనము ప్రశ్న వేసుకోవాలి ప్రియమైన వారు. ఎందువల్లంటే దేవుడి యొక్క ఆలోచన మన కుటుంబాలు ద్వారా అనేక కుటుంబాలు మందిరంలోనికి చేర్చబడాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే మీరు అభివృద్ధి మీరు ఫలించండి, మీరు అభివృద్ధి చెందండి, మీరు విస్తరించడం అని చెప్పి దేవుడు మరి ఆది కాండంలో గొప్ప వాగ్దానాన్ని మనకి ఇచ్చాడే. మరి ఆ వాగ్దానం చేత పట్టుకుని మనము మరి ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నాము, మరి విశ్వాసంగా అభివృద్ధి చెందుతున్నామా, ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్నామా, మనం విస్తరిస్తూ ఉన్నామా? మన అభివృద్ధిని చూసి ఆత్మీయంగా మన విశ్వాసాన్ని చూసి మరి ఎంతమంది దేవునికి దగ్గర అవుతున్నారని ఒక విషయాన్ని మనము ఆలోచన మనము చేసుకోవాలి. ఒకవేళ మనల్ని బట్టి మన కుటుంబాన్ని బట్టి ఎంతమంది దేవుని దగ్గర అవుతూ ఉన్నారు, ఎంతమంది దేవునికి దూరం అయిపోతున్నారు విషయాన్ని కూడా ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి ప్రీతులారా. కాబట్టి మన క్రైస్తవ కుటుంబాలు, మన విశ్వాస కుటుంబాల ద్వారా సమాజంలో మన యొక్క పాత్ర, మన యొక్క ప్రభావం ఎలా ఉండాలంటే కనుక మనల్ని బట్టి అనేక మంది దేవుని విశ్వసించే వారంగా ఉండాలి. అనేక మంది మనల్ని బట్టి దేవుని మందిరానికి వచ్చే వారంగా మనం ఉండాలి. అలాంటి జీవితము మనము మన సమాజంలో జీవించాలి. అదే క్రైస్తవ జీవితం. మరి మనల్ని బట్టి ఎంతమంది దేవుని విశ్వసిస్తున్నారు అనేది ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి. మరి బైబిల్ గ్రంథంలో మరి ఒక కుటుంబాన్ని బట్టి మరి అనేకమైన కుటుంబాలు దేవుని సన్నిధికి చేర్చబడిన విధానం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అంటే వారి యొక్క విశ్వాస జీవితాన్ని బట్టి అనేక మంది ప్రభుని విశ్వసించిన వారు అనేక మంది ఉన్నారు. మరి మనం చూసినట్లయితే మరి యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఒక బెతానియా గ్రామంలో ఒక కుటుంబం మనకి కనిపిస్తూ ఉంది. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక కుటుంబం మనకు కనిపిస్తూ ఉంది బెతానియా గ్రామంలో. ఆ కుటుంబానికి మరొక పేరు ఏంటంటే కనుక ప్రభువు చేత ప్రేమించబడిన కుటుంబం. ఏంటండి? ప్రభువుని ప్రేమించిన కుటుంబం కాదంట, ప్రభువు చేత ప్రేమించబడిన కుటుంబం. ఎవరిదా కుటుంబం అంటే కనుక మార్తా మరియా లాజరు యొక్క కుటుంబం. మరి ఆ కుటుంబం అంటే ప్రభువుకి ఎంతో ఇష్టం. ఆ కుటుంబం అంటే ప్రియజనులారా ప్రభువుకి ఎంతో ఇష్టం. ఆ కుటుంబంలో ఉన్నవారికి కూడా ప్రభు అంటే ఎంతో ఇష్టం. ప్రభు వాక్యం వినాలన్నా, ప్రభువు ఆ కుటుంబం దగ్గరికి వచ్చి కూర్చున్నా సరే వారి పనులు మానుకొని కదలకోకుండా దేవుని యొక్క వాక్యాన్ని వినే కుటుంబంగా మనకి ఆ బెతానియా ఆ గ్రామంలో మరి మార్తా మరియా యొక్క కుటుంబం మన ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే ఈ విషయాలన్నీ కూడా మనకు తెలుసు. లాజరు జబ్బు పడ్డాడు, ఆయన చనిపోయాడు. మరి ఆయన వచ్చి బ్రతికింతాడని చెప్పి చాలామంది చూశారు, ఆయన వచ్చి లేపుతాడని చెప్పి చాలామంది చూశారు. కానీ ఎక్కడ కూడా అవకాశం లేదు. లాజరు చనిపోయి సమాధి చేయబడి 4 రోజులు సమాధిలో ఉన్న తర్వాత మరి ప్రభుని యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చారు. మరి ఆ కార్యం ఎందుకు జరిగిందో మరి ప్రభువుకు తెలుసు. దేవుని యొక్క నామము మహిమపరచబడడానికే ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి ప్రభుని యేసుక్రీస్తు వారికి తెలుసు. ప్రభువు కూడా అక్కడ ఉన్న శిష్యులకు కూడా ఆయన చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఆ కుటుంబాన్ని బట్టి, ఆ కుటుంబంలో జరిగిన కార్యాన్ని బట్టి, ఆ కుటుంబస్తులకు ఉన్న విశ్వాసాన్ని బట్టి అక్కడ జరిగిన కార్యం ఏంటో చూడండి. 11వ అధ్యాయము 45వ వచనం చూడండి. 11వ అధ్యాయము 45వ వచనం. కాబట్టి మరియా యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. కానీ వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యములను కూర్చి వారితో చెప్పిరి. చూడండి అమ్మ, ఇక్కడ ప్రభుని యేసుక్రీస్తు వారు చేసిన కార్యమును గూర్చి అక్కడ ఆ ప్రాంతంలో గొప్ప మార్పు అనేది అక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఆ మార్తా మరియా వారి యొక్క కుటుంబం ద్వారా దేవుడు గొప్ప కార్యాన్ని అక్కడ జరిగించాడు. కాబట్టి అక్కడ ఉన్న వారందరూ కూడా మరియా యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును, అంటే లాజరుని మృతులను లేపిన కార్యక్రమం ఉంది కదా, ఆ కార్యాన్ని చూసి యూదులలో అనేకులు, అంటే ప్రభుని యేసుక్రీస్తు నమ్మని వారు ఎవరైతే ఉన్నారో యూదులలో అనేకులు ఆయన యొద్దకు వచ్చి ఆయన్ని విశ్వసించిన వారిగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. అంటే మార్తా మరియాల కుటుంబాల ద్వారా, వారి యొక్క భక్తి జీవితం ద్వారా దేవుడు వారి పట్ల చేసిన గొప్ప అద్భుతమైన కార్యం ద్వారా ప్రియతులారా మరి అనేక మంది ప్రభుని విశ్వసించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఆ విశ్వసించిన వారిలో అనేక మంది మళ్ళా పరిశీలన దగ్గరికి వెళ్ళి అక్కడ దేవుని యొక్క కార్యాన్ని వాళ్ళకి వివరించినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. అంటే ప్రభువు చేసిన కార్యం ద్వారా, ఆ కుటుంబం పట్ల ప్రభువు చేసిన గొప్ప ఘనమైన కార్యం ద్వారా అక్కడ అనేక మంది ప్రభుని విశ్వసించినట్లుగా, అనేక మంది ప్రభు దగ్గరికి చేర్చబడినట్లుగా మనకి
కనిపిస్తూ ఉంది. అది ఒక కుటుంబం గురించి ఇక్కడ మాట్లాడుతున్నమాట. రెండవ చూడండి, అపోస్తల కార్యాలు 19వ అధ్యాయంలో మరొక సందర్భం ఇక్కడ కనిపిస్తూ ఉంది. అక్కడ ఏంటంటే కనుక మరి పౌలు గారు అపోస్తల కార్యాలు 19వ అధ్యాయంలో మన 13 నుంచి ఆ లేఖన భాగం చూసుకున్నట్లయితే మరి చదవవలసిన అవసరం లేదమ్మా, సమయం సరిపోదు కనుక నేను తెలియపరచుకుంటూ వెళ్ళిపోతాను. మరి ఇక్కడ పౌలు గారు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. మరి పౌలు గారు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వారి యొక్క వస్త్రపు చెంగు తాకిన వెంటనే వారి యొక్క మంది స్వస్థత పొందుతూ ఉన్నారు. దెయ్యాలు వెళ్ళకొట్టబడుతున్నాయి. అక్కడ జరుగుతున్న ఆ కార్యక్రమం అంతా కూడా చూసి మరి ప్రధాన యాజకులలో ఉన్నటువంటి కుమారులు ఎంతమంది అంటే కనుక 7 కుమారులు 11వ అధ్యాయం మనకు 14వ అధ్యాయం కనిపిస్తూ ఉంటుంది. 14వ వచనంలో ఎంత ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు, అతనికి 7 కుమారులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే కనుక ఈ పౌలు వలె మేము కూడా దెయ్యాలని వెళ్ళగొడతాము, ఈ పౌలు వలె మేము కూడా అద్భుతమైన కార్యాలని చేస్తామని చెప్పి ముందుకు వచ్చారు. అయితే అక్కడ ఉన్న అపవిత్ర ఆత్మలు దెయ్యాలు ఏమన్నాయంటే కనుక యేసోడో మాకు తెలుసు, పౌలు ఎవరో మాకు తెలుసు, మీరెవరో మాకు తెలియదు అని చెప్పి మరి వాళ్ళని వారి గుడ్డలు చింపేసి వాళ్ళని తరిమేసిన విధానం మనకి ఈ వచ్చిన భాగాల్లో కనిపిస్తూ ఉంది. అక్కడ వారిని తరిమేసిన తర్వాత అక్కడ జరిగిన కార్యక్రమం ఏంటంటే కనుక చాలామంది కూడా ఈ మాంత్రిక విద్యను నేర్చుకోవడానికి వాళ్ళు ట్రైనింగ్ అవుతూ ఉన్నారు. వాళ్ళు కొన్ని పుస్తకాలని వాళ్ళు చేతపట్టుకొని మంత్రాలు వేయడం ఎలాగా, దెయ్యాలు వెళ్ళగొట్టడం ఎలాగా, అద్భుతాలు చేయడం ఎలాగని చెప్పి కొంతమంది అక్కడ ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నారు. అయితే ఈ కార్యం ఎప్పుడైతే జరిగిందో అక్కడ ఉన్నటువంటి యవనస్తులు అవ్వచ్చు, అక్కడ ఉన్న ప్రజలు అవ్వచ్చు, వాళ్ళు చేసిన పని ఏంటంటే కనుక 18వ వచనం చూడండి. 18వ వచనం, విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి, మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారి లెక్క చూడగా వాటి వేల 50,000 రూకలైన. ఇంత ప్రభావముతో దేవుని యొక్క వాక్యము ప్రబలమయ్యను. కాబట్టి రెండే పర్యాయం కూడా అక్కడ దేవుడు అక్కడ ప్రధాన యాజకుడి ద్వారా లేదంటే ఆ కుటుంబం ద్వారా లేదంటే కనుక పౌలు ద్వారా అక్కడ జరిగిన కార్యం ఏంటంటే కనుక ప్రియమైన అనేక మంది ప్రభుని విశ్వసించినట్లుగా అది బయట జరిగిన కార్యక్రమం, అది ఇంట్లో జరిగిన కార్యక్రమం కాదు, అది సమాజంలో జరిగిన కార్యక్రమము అయినప్పటికీ కూడా అక్కడ అనేక మంది పౌలు ద్వారా ప్రభుని విశ్వసించినట్లుగా అనేక మంది దేవుని దగ్గరికి చేర్చబడినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. మరి మార్తా మరియ కుటుంబంలో జరిగిన కార్యక్రమం ద్వారా అయినా ఇక్కడ పౌలు చేస్తున్నటువంటి అద్భుతమైన కార్యక్రమం ద్వారానైనా సరే అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే కనుక అనేక మంది విశ్వాసంలోనికి చేర్చబడుతూ ఉన్నారు, అనేక మంది ప్రభువుని నమ్ముకుంటూ ఉన్నారు, అనేక మంది ప్రియదైన వాళ్ళరా అనేక మంది ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు. అదే 17వ అధ్యాయంలో కూడా మనకు ఒక సంఘం కనిపిస్తూ ఉంది, బెరయా సంఘం. ఆ బెరయా సంఘం కూడా చేస్తున్న పని ఏంటంటే కనుక పౌలు శిరలో వాళ్ళ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. అలా ఉందా లేదని చెప్పి వాళ్ళు వాక్యాన్ని చదువుతూ ఉన్నారు. ఆరు వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రీసు తేజస్తులు అంటే తెలివి కలిగినటువంటి గ్రీసు తేజస్తులు ఆ వాక్యాలు విని అక్కడ ప్రభువుని వెంబడిస్తున్న విధానం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. దేవుడు చేసిన అద్భుతమైన కార్యం ద్వారా అయినా సరే, ఇక్కడ జరిగిన కార్యం ద్వారా అయినా సరే, లేదంటే వాక్యము చదవడం ద్వారా అయినా సరే సమాజంలో దేవుని యొక్క ప్రభావం ఎలా ఉందంటే కనుక అనేక మంది మందిరంలోనికి చేర్చబడుతూ ఉన్నారు. వీరి యొక్క ఇంపాక్ట్ లేదంటే వీరి యొక్క జీవితాలు సమాజం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయంటే కనుక అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరిస్తూ ఉన్నారు, అనేక మంది క్రీస్తులోనికి చేర్చబడుతూ ఉన్నారు. మరి ఈరోజు మనం దేవుని మందిరానికి వస్తూ ఉన్నాము, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాము, దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నాము, లేదంటే దేవుడు మా జీవితంలో మా కుటుంబాల్లో ఇన్ని కార్యాలు చేశాడని చెప్పి మనం సాక్ష్యాలు చెప్తూ ఉన్నాము. అయినా కూడా మన సాక్ష్యాలు బట్టి, మన వాక్యాలు బట్టి, మన జీవితాలు బట్టి ఎంతమంది దేవుని సన్నిధిలోనికి చేర్చబడుతూ ఉన్నారు, ఎంతమంది దేవుని మందిరంలోనికి వస్తూ ఉన్నారు, ఎంతమంది విశ్వాసంలో తొలగిపోకుండా విశ్వాసం అభివృద్ధి చెందుతారని చెప్పి మనల్ని ఎవరైనా అడిగినట్లయితే కనుక మన దగ్గర ఏదైనా సమాధానం ఉందంటారా? మన దగ్గర సమాధానం ఏదైనా ఉంటుందంటారా? ఈ 3 సందర్భాల్లో కూడా ప్రియులారా వారి యొక్క జీవితాలు సమాజం మీద, వారి గ్రామం మీద, వారి గ్రామంలో ఉన్న ప్రజల మీద చాలా ప్రభావాన్ని చూపించింది. తద్వారా జరిగిన కార్యం ఏంటంటే కనుక అనేక మంది క్రీస్తులోనికి చేర్చబడ్డారు, అనేక మంది క్రీస్తుని విశ్వసించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు ఎలా ఉందంటే కనుక కుటుంబాలు నాశనమైపోతున్న పరిస్థితి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అదే విషయాన్ని మరి
అపొస్తలుడైన పౌలు తీతుకి రాసిన పత్రికలో అక్కడ రాయబడి ఉంది. అంటే కుటుంబాలనే పాడు చేసేవాళ్ళు. ప్రియులారా, కుటుంబాలని దేవునికి దూరం చేసే పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయని చెప్పి మరి తీతుకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 10 నుంచి 16 వచనం మనం చదువుకున్నట్లయితే ఆ భాగంలో ఆ మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఆ మిగతా కుటుంబాల సంగతి ఎలా ఉన్నప్పటికీ ఈరోజు మన కుటుంబాల సంగతి ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. ఈరోజు మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? ప్రియజనులారా, మన కుటుంబంలో జరిగే కార్యక్రమాల విషయంలో కానీ, మన కుటుంబంలో జరిగే ప్రార్థన కొడుకుల విషయంలో కానీ మనం ఎలాంటి భక్తిని మనము ప్రదర్శిస్తూ ఉన్నాము, ఆ కార్యక్రమాల ద్వారా, ఆ కూడుకుల ద్వారా మరి సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తూ ఉన్నాము, ఆ కూడుకుల ద్వారా, ఆ ప్రార్థన కార్యక్రమాల ద్వారా ప్రియులు ఎంతమంది ప్రభుని విశ్వసిస్తున్నారనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఈరోజు మనకున్న పరిస్థితులు మనం ఆలోచన చేసుకున్నట్లయితే మన కుటుంబాల్లో చాలామందికి భక్తి అయితే చాలా ఎక్కువగా ఉంది. భక్తి అయితే చాలా ఎక్కువగా ఉంది, కానీ భయం అయితే చాలా తక్కువగా ఉంది. కానీ దేవుని యొక్క వాక్యం ఏమంటుందని కనుక భయభక్తులు కలిగి ఉండమంటూ ఉంది. అంటే భయము భక్తి ఉండమంటూ ఉంది. కానీ మనం ఏం చేస్తామని కనుక భక్తి అయితే మనం ప్రదర్శిస్తూ ఉన్నాం కదండి. పెద్దల కొడుకు పెట్టుకుంటూ ఉన్నాము, వివాహ కార్యక్రమాలు పెట్టుకుంటూ ఉన్నాము, బర్త్డే కార్యక్రమాలు పెట్టుకుంటూ ఉన్నాము, లేదంటే కృతజ్ఞత కొడుకులు మనం పెట్టుకుంటూ ఉన్నాము. భక్తిని అయితే మనం ప్రదర్శిస్తూ ఉన్నాము. కానీ మరి ఆ కార్యక్రమాలు మన భయంతో మనం చేస్తూ ఉన్నామా? మన భయంతో ఆ కార్యక్రమాలు మనము చేస్తూ ఉన్నామా? ఎందుకంటే ఈరోజు మనకు క్రైస్తవ వివాహాల విషయంలో అన్యుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉందండి కనుక వీళ్ళ కార్యక్రమాలు ఏది కూడా టయానికి జరగవు. వీళ్ళ కార్యక్రమాలు ఏది కూడా టయానికి జరగవని ఒక ముద్ర మన మీద బలంగా వేయబడిపోయింది. మన 11 గంటలకు వివాహం అని చెప్తే మనం 3 గంటలకు వివాహాలు చేసిన సందర్భాలు మనకి ఉన్నాయి. కాబట్టి మనం కార్డు ఇచ్చిన వెంటనే వాళ్ళకున్న ఆలోచన ఏంటి కనుక ఏది కూడా టయానికి జరగదనుకుంటూ ఉంటారు. లేదంటే కనుక బర్త్డే కార్యక్రమాలైనా, లేదంటే కనుక మెచ్యూరిటీ ఫంక్షన్స్ అయినా, లేదంటే కృతజ్ఞత కార్యక్రమాలైనా మన వాక్యానికి ఇచ్చే సమయం కూడా చాలా తక్కువ. ప్రియదైన వాళ్ళారా, మనం ఇలాంటి సమయంలో వాక్యానికి మన సమయం ఇవ్వకోకుండా, దేవుని యొక్క సేవకుడికి మనం వాక్యానికి వివరించగల సమయం మనం ఇవ్వకోకుండా, మనం మన కుటుంబాల ద్వారా జరుగుతున్న కార్యక్రమాల ద్వారా మనకి దీవెనలు, ఆశీర్వాదాలు, పరలోకపు ఆశీర్వాదాలు మనకు వచ్చేయాలంటే ఎలా వచ్చేస్తాయండి? ఒకసారి ఆలోచన చేయండి. మన కుటుంబంలో మన కార్యక్రమాలు మనం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాము, మన కుటుంబ యజమానులు మన దగ్గర ఉంటారంటే కనుక వాళ్ళు ఉండని పరిస్థితి. మరి ఇవే కార్యక్రమాలు అన్యులు కూడా చేస్తుంటారు కదా. వాళ్ళు యజ్ఞాలు చేయించుకుంటూ ఉంటారు, లేదంటే కనుక వాళ్ళు యాగాలు చేసుకుంటూ ఉంటారు, కొన్ని పూజా కార్యక్రమాలు వాళ్ళ గృహాల్లో వారు చేసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు ఆ కార్యక్రమాలు చేసుకున్నప్పుడు ఒకసారి వాళ్ళు అనుసరించే విధానం ఒకసారి మీరు ఆలోచించేయండి. ఒకవేళ వాళ్ళ గృహాల్లో కనుక పూజ జరిగితే కనుక ఆ రోజు వాళ్ళు ఇంట్లో నీసు వండుకోరు కదండి, నీసు వారు పెట్టుకోరు. లేదంటే ఒక పూజ కార్యక్రమం జరుగుతుంటే కనుక భార్యాభర్తల కుటుంబము ఆ కార్యక్రమంలో వాళ్ళు కూర్చుని ఉంటారు. ఆ పూజ జరిగినంతసేపు కూడా వాళ్ళు ఉంటూ ఉంటారు. మరి వాళ్ళు భక్తి సంగతి పక్కన పెట్టండి, వాళ్ళ భయం మనలో కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ భయం, ఇది కార్యక్రమం నేను మిస్ అవ్వకూడదు, లేదా నేను లేకూడదు, ఈ ముహూర్తం ఈ కార్యక్రమం చేయాలని చెప్పి ఒక భయం అనేది వాళ్ళు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈరోజు మన కుటుంబాలకు వచ్చినప్పటికీ భయం లేదు, కానీ భక్తి అయితే మాత్రము చాలా ఎక్కువగా మనము ప్రదర్శిస్తూ ఉన్నాము. మనం ఏ కార్యక్రమం సరే మన కుటుంబం దగ్గర ఎందుకు మనం ఏర్పాటు చేసుకుంటామంటే కనుక దేవుడు నన్ను దీవించాడు, నా కుటుంబాన్ని దీవించాడు, నాకు దేవుడు పలానా ఆశీర్వాదం ఇచ్చాడని చెప్పి దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు, ఆ దీవెనల కొరకు మన కుటుంబం దగ్గర మన కార్యక్రమాలు మనము ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. దేవుని కృపను బట్టి సేవకులు వస్తారు, పాటలు పాడతాము, వాక్యం చెప్పబడుతూ ఉంది, భోజనాలు జరుగుతాయి. తర్వాత జరిగే కార్యక్రమం ఏంటంటే మనందరూ కూడా తెలుసు కదండి, పార్టీలు చేసుకుంటూ ఉంటారు. మరి దాని ద్వారా మన కుటుంబానికి ఆశీర్వాదము, మేలులు వస్తాయి అంటే కనుక ఎంత మాత్రము కూడా రావండి. మన దీవెనల కోసము, ఆశీర్వాదాల కోసము మన కార్యక్రమాలు పెట్టుకుంటున్నాం, కానీ తర్వాత జరిగే కార్యక్రమాల వల్ల మనకి శాపాలు మనకి వస్తూ ఉన్నాయి. తప్పనిసరిగా దాన్ని మనం అవాయిడ్ చేయాలి. కుటుంబ పెద్దలు, యజమానులు, సంఘ పెద్దలు కూడా దాన్ని ఖండించాలి. ప్రియదైన వల్ల ఎందువల్లంటే కనుక దాని ద్వారా మనకు ఆశీర్వాదాలు కాదు, మనకు శాపాలు వస్తున్నాయి. ఆ విషయం మనం గ్రహించుకోలేకపోతూ ఉన్నాం. అంటే పరిశుద్ధమైన కార్యక్రమము పరిశుద్ధంగానే జరగాలి. దేవుని నామాన్ని మహిమపరిచే కార్యక్రమం దేవుని నామాన్ని పరచబడాలి. అక్కడ మనుషుల ఘనత కాదు, వేరేది ఏమీ కూడా అక్కడ జరగకూడదు. ఒకవేళ ఏమైనా చేయాలనుకుంటే కనుక తర్వాత ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు, అది మేము కాదాం.
అది మీ ఇష్టం, వ్యక్తిగత. దేవుడు మిమ్మల్ని లెక్క అప్పగిస్తాడు. కానీ దేవుని కార్యక్రమం అని చెప్పి, దేవుని ప్రార్థన కొడుకని చెప్పి, సేవకులు వచ్చి వాక్యం బోధిస్తారని చెప్పి మనం పిలుచుకుని తర్వాత మన ఇష్టం సరిగా మన కార్యక్రమం చేసినట్లేదు కనుక దాని ద్వారా మనకి శాపమే, కీడే తప్ప మేలు ఎంత మాత్రం కూడా రాదనే విషయం ఇక్కడ. దాని ద్వారా దేవుని నామం మహిమపరచబడదు కదండి. మన కుటుంబంలో దేవుడు తన నామాన్ని మహిమపరచాలనుకున్నాడు తప్ప మనం చేసే కార్యక్రమాల వల్ల దేవుని నామం మహిమపరచబడుతుందంటే కనుక ఎంత మాత్రమో కాదనే విషయం ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాను పిల్లరా. ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్న అనేక మంది అన్యులు కూడా మన దగ్గరికి వస్తూ ఉంటారు. అన్యులు వచ్చినప్పుడు క్రైస్తవుల కార్యక్రమం అంటే ఈ విధంగా జరుగుతుంది, ఈ విధంగా వారు భక్తిగా ఉంటారు, ఈ విధంగా సమయాన్ని పాటిస్తారు, ఈ విధంగా ప్రార్థన పూర్వకంగా ఉంటారు అని వాళ్ళకి ఒక కొనివిప్పు కలిగితే కనుక వాళ్ళు ఎంతో కొంత పరివర్తన అనేది వస్తుంది. తద్వారా వాక్యం పట్ల మంచి అవగాహన నేర్చుకోవడానికి వాళ్ళు మంచి ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు. తద్వారా వాళ్ళు వాక్యం చెప్తే వాళ్ళు వింటారు. తద్వారా అనేక మంది సంఘంలోనికి, విశ్వాసంలోనికి చేర్చబడతారు. వాళ్ళు విశ్వాసంలోకి చేర్చబడుకోకుండా ఎవరు అడ్డగిస్తున్నామంటే కనుక మనమే అడ్డగిస్తూ ఉన్నాం. మనం కాడిచ్చినప్పుడు ఏం చెప్తామంటే భోజనం టైంకి రండి అంటాం మనం, అంతే తప్ప వాక్యానికి సమయం రమ్మని చెప్తామా? అది కూడా మనకి చేతనవుతుంది కదండి. 1 గంటకు వస్తే సరిపోద్దండి, ఇలాగ మా కార్యక్రమంతో కూడా మేము చక్కబెట్టేసుకుంటామంటూ ఉంటారు. మరి ఇంకెక్కడ దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడుతుంది మన ఎడల? ఇంకెప్పుడు దేవుడు తన ఉద్దేశాన్ని నిలబరుచుకుంటాడు? కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మన కుటుంబంలో, ప్రియమైన సమాజంలో ప్రభావాన్ని చూపించాలి. వాక్యానుసారంగా మనం జీవించి దేవుని యొక్క వాక్యం ఎలాగైతే ఉంటుందో ఆ ప్రకారంగా మనం కూడా కార్యక్రమ సమయానుకూలంగా మనం జరిపించుకున్నట్లయితే కనుక ప్రియమైన అనేక మంది వస్తారు, సమయానికి వాక్యం ప్రకటించబడుతుంది, ఆ వాక్యం అనేక మంది వింటారు, విన్నబడిన వాక్యం ఫలిస్తుంది, అనేక మంది హృదయాల్లో చిగురిస్తుంది, తద్వారా అనేక మంది విశ్వసించబడతారు. కాబట్టి మన క్రైస్తవ కుటుంబాలు, మన సంఘ కుటుంబాలు ప్రియమైన సమాజం మీద ప్రభావాన్ని చూపించాలి. క్రైస్తవులను ఎలా జీవించాలి, సంఘ కుటుంబాలంటే ఈ విధంగా ఉండాలి అని చెప్పి ఒక మార్క్ని మనము సమాజం మీద చూపించాలి. అలా కాకుండా మనమే సమాజంలో కలిసిపోతే, మనమే లోకంలో కలిసిపోతే ఇంకెక్కడ దేవుని వాక్యం విస్తరించబడుతుంది, ఇంకెక్కడ దేవుణ్ణి విశ్వసిస్తారు, ఇంకెంతమంది దేవునిలోనికి వస్తారు, సంఘంలోనికి చేర్చబడతారు? మనం అలాగే ఉంటున్నాము, వాళ్ళు అలాగే ఉంటూ ఉన్నారు. ఇంకా మనల్ని చూసి ఇంక ఎవరు మార్పు చెందుతారు? ఇంకా మన ప్రభావము సమాజం మీద ఎంత మాత్రము ఇంపాక్ట్ చేస్తుంది ప్రియమైన వాళ్ళారా? మనం వేరుగా జీవించాలి, మనం ప్రత్యేకంగా జీవించాలి, మనం పరిశుద్ధులము, సంఘబిడ్డలము ప్రియనులరా. మనం పిలువబడిన వారము, ప్రభువు చేత లోకంలోంచి వేరు చేయబడిన వారము కదండి. మొన్నటి వారం అన్నదరి గారు చెప్పారు, సంఘం అంటే వేరు చేయబడిన వారు. ఎక్కడి నుంచి వేరు చేయబడమంటే కనుక లోకంలోంచి మనము వేరు చేయబడ్డాం. లోకం నుంచి వేరు చేయబడిన మనము ప్రత్యేకంగానే మనం జీవించాలి, కానీ మరలా లోకంలోకి వెళ్ళిపోయి మనము జీవించకూడదు. లోకంలోకి వెళ్ళిపోయి మనం జీవించకూడదు. లోకంలో ఉన్నవారు వీరికిలాగానే జీవించాలి అని చెప్పి మనల్ని చూసి దేవునిలోకి రావాలి తప్ప ప్రియనులరా, మనము ఇలాగే జీవిస్తున్నాము, సన్నిధికి వెళ్ళేవారు, వాక్యం చెప్పేవారు, పాటలు పాడేవారు కూడా అలాగే జీవిస్తున్నారు, అయినా పర్లేదు అనుకుని విధానంలోకి వెళ్ళిపోతే కానీ ప్రియనులరా దేవునికి మనం లెక్క అప్పగించాలి. మన జీవితం ద్వారా దేవునికి లెక్క అప్పగించాలి, మన కుటుంబం ద్వారా కూడా దేవునికి లెక్క అప్పగించాలి. కాబట్టి ప్రియనులరా, విశ్వాస విషయంలో ప్రియనులరా అనేక మంది దేవునిలోనికి చేర్చబడాలి. ఆ విధంగా మన కుటుంబాలు సమాజంలో ఒక ప్రభావాన్ని మనము చూపించేవారు ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియపరుస్తూ ఉంది. అదేవిధంగా రెండవదిగా మనం చూసినట్లయితే కనుక మన కుటుంబం పట్ల కూడా మనము ప్రియనులరా మనము విలువలు కలిగి మనము జీవించే వారిగా ఉండాలి. మన యొక్క తల్లిదండ్రుల పట్ల, మన యొక్క భార్య బిడ్డల పట్ల, లేదంటే బిడ్డలు సరైన క్రమమైన రీతిలో పెంచే విషయంలో కూడా మంచి విలువలు మనము కలిగి ఉండాలి. క్రైస్తవ కుటుంబాలైనటువంటి మనము, క్రైస్తవ బిడ్డలు మనము మన తల్లిదండ్రులను మనం ప్రేమించి, వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలను మనం ప్రేమించి, మనం ఆదరించి, మన బిడ్డల్ని ఒక భక్తివంతమైన జీవితం మనం జీవించి పెంచినట్లయితే కనుక ప్రియనులరా ఆ ప్రభావం కూడా సమాజం మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. అంటే క్రైస్తవ కుటుంబంలో తల్లిదండ్రులు ఈ విధంగా ప్రేమిస్తారా? క్రైస్తవ కుటుంబంలో పిల్లల్ని ఈ విధంగా పెంచుతారా? అంటే క్రైస్తవ విలువలు, లేదంటే దేవుని యొక్క వాక్యము, లేదంటే వారి దేవుని యొక్క వాక్యాలు వాళ్ళకి ఈ విధంగా బోధ చేస్తూ ఉన్నాయని చెప్పి మనం క్రైస్తవ కుటుంబంలో కలిగే విలువలను బట్టి ప్రియనులరా సమాజంలో ఉన్నటువంటి ప్రజలు ఒక ఆలోచన లేదా ఒక దృక్పథాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. అంటే మన తల్లిదండ్రుల పట్ల చూపించే విధానము, మన బిడ్డలను పెంచే విధానము ప్రియనులు ఎలా ఉండాలంటే కనుక వాక్య సంబంధంగా ఉండాలి,
దాని యొక్క ప్రభావము సమాజం మీద చాలా ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. తద్వారా ఇలా ఇలా ఈ విధంగా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాలు మేము కూడా నేర్చుకున్నట్లయితే మేము కూడా ఈ విధంగా జీవిస్తామా, మా బిడ్డలు కూడా ఇంత క్రమశిక్షణతో పెరుగుతారా అని చెప్పి వాళ్ళకి ఆ ఆలోచన అనేది రావాలి. కానీ ఆ రోజు దినాల్లో కొన్ని కుటుంబాలు ఎలా ఉన్నాయంటే కనుక చూడండి, మత్తయి సువార్త, మార్కు సువార్త 7వ అధ్యాయము 12వ వచనంలో వాళ్ళు ఏమన్నారంటే కనుక తల్లిదండ్రులకి పెట్టడం మానేసి దేవునికి కానుకలు ఇచ్చేస్తే, దేవునికి సమర్పించేస్తే దాని ద్వారా నాకు పుణ్యం వచ్చేస్తుందని చెప్పి అనుకునేవారు ఉన్నారంట. అంటే చూడండి 12వ వచనం, 7వ అధ్యాయము 12వ వచనం. ఒకడు తన తండ్రి నేను తల్లి నేను చూచి నా వలన నీకు ప్రయోజనం ఏమగునదనని ఏదో అది కొర్బానును అనగా దేవార్పితమని చెప్పిన ఎడల తన తల్లికైనను తన తండ్రికైనను ఏమి ప్రయోజనము కదండి. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు మనం సరిగ్గా పట్టించుకోకుండా, ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు మనం సరిగ్గా చూడుకోకుండా మన దేవునికి ఎన్ని కానుకలు ఇచ్చినప్పుడు కూడా అది నిష్ప్రయోజనం అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియపరుస్తూ ఉంది. మన తల్లిదండ్రుల పట్ల ప్రేమ కలిగి, వారి పట్ల బాధ్యత కలిగి దేవుడు మనకు ఏర్పరిచేసినటువంటి విధానంలో మనం వారిని చూసుకున్నట్లయితే కనుక ప్రియజనులారా, తద్వారా ఏమంటాడంటే కనుక మనకి ఏమొస్తుందండి కనుక తల్లిదండ్రులను సన్మానించే వారికి ఏమొస్తుంది? దీర్ఘాయుష్ ప్రోభిస్తారంటూ ఉన్నాడు. నువ్వు భూమి మీద ఎక్కువ కాలం జీవించాలనుకున్నట్లయితే కనుక సూత్రం ఏంటంటే కనుక భూమి మీద ఉన్న మన తల్లిదండ్రులని ప్రేమించాలి, భూమి మీద ఉన్న మన తల్లిదండ్రులని మనము సన్మానించాలి. తద్వారా దేవుడు మనకి ఏమిస్తాడంటే మనకి ఎక్కువ ఆయుష్, ఎక్కువ కాలం భూమి మీద జీవించే అవకాశం మనకి వస్తుంది. అదేంటంటే తల్లిదండ్రులని ప్రేమించడం ద్వారా, వాళ్ళని మంచిగా చూసుకోవడం ద్వారా. అంతే తప్ప తల్లిదండ్రులు విడిచిపెట్టేసి నేను దేవుని కానుకలు చేస్తాను, అది దేవునికి అర్పితం అని చెప్పి మనం అనుకున్నట్లయితే కనుక ప్రియదైన వాళ్ళరా, అది దేవుని సన్నిధికి చేరదని చెప్పి దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియపరచుకోండి. 28వ సామెతలు 28వ అధ్యాయము త్వరగా 28వ అధ్యాయము 14వ వచనం చూడండి, 24వ వచనం చూడండి. 28వ అధ్యాయము 24వ వచనం. తమ తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదు అనుకుని వాడు నశింపచేయవానికి జతకాడని చెప్పి దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియపరుస్తూ ఉంది. తల్లిదండ్రుల యొక్క సొమ్ము దోచుకునేవాడు, సొమ్ము అంటే మనం ధనమే అనుకుంటాం, వారి కష్టాన్ని కూడా మనం సొమ్ముగానే భావించాలి. మన చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు మన పట్ల పెట్టిన కష్టము, వారి శ్రమ, వారి సమయము అంతా కూడా వారి యొక్క సొమ్ముగా, ఎందుకంటే దాన్నే వాళ్ళు వేరే రూపంలో పెట్టినట్లయితే కనుక వాళ్ళు చాలా ఆర్థికంగా స్థితిమంతులయ్యే అవకాశము ఉండవచ్చు. కానీ వాళ్ళ సమయాన్ని మన మీద పెడుతూ ఉంటారు, వాళ్ళ కష్టాన్ని మన మీద పెడుతూ ఉంటారు. ప్రియదులారా, వారు కొన్నటువంటి బాధలను మర్చిపోయి మన మీద వాళ్ళు పెడుతున్నారు. కనుక అదంటున్నాడు, తల్లిదండ్రులు సొమ్ము దోచుకునేవాడు ఏమవుతున్నాడండి? సొమ్ము దోచుకునేవాడు నశింపచేయవానికి జతకాడు. కాబట్టి ప్రియమైన తల్లిదండ్రుల పట్ల మన కుటుంబంలో బాధ్యత కలిగి మనం ఉండాలని, కుటుంబంలో విలువలు కలిగి మనం ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం కూడా మనకి తెలియపరుస్తూ ఉంది. అంటే కుటుంబంలో సమాధానంతో మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం ఇక్కడ, కుటుంబంలో సమాధానం కలిగి ఉండాలని, తల్లిదండ్రుల పట్ల భార్య భర్త సమాధానం కలిగి ఉండాలని, అదేవిధంగా పిల్లల పట్ల బాధ్యత కలిగి ఉండాలని, అలాంటి విలువలు మనం కలిగి ఉన్నట్లయితే కనుక దాని ప్రభావం ఎలా ఉంటుందని కనుక సమాజం మీద చూపిస్తూ ఉంటుంది. మన క్రైస్తవ కుటుంబాన్ని చూసి అనేక మంది క్రీస్తునికి రావడానికి ఇష్టపడుతూ ఉంటారు. అందుకని సొలొమోను మరొక మాట రాస్తూ ఉన్నాడు చూడండి, సామెతలు 21వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఒకప్పుడు ఎలా అనుకునేవారంట చూడండి, 12వ వచనం. ఆ నీతిమంతుడైన వాడు భక్తిహీనుని ఇల్లు ఏమైనదని కనిపెట్టుకుందరు. అంటే నీతిమంతులు చూస్తూ ఉంటారంట భక్తిహీనుల ఇల్లు ఎలా ఉంది అంటే ఆ కుటుంబంలో జరిగిన పరిస్థితులు బట్టి వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటూ ఉంటారంట. నీతిమంతులు భక్తిహీనుల కుటుంబాలు ఎలాగ అయిపోతున్నాయి ఏంటని చెప్పి వాళ్ళ ఆలోచన చేస్తూ ఉంటూ ఉంటారు. అయితే ఈరోజు దానికి రివర్స్ జరుగుతూ ఉంది. ఏంటంటే కనుక నీతిమంతుల ఇల్లు పాడైపోతూ ఉన్నాయి, దాన్ని ఎవరు చూస్తున్నారంటే కనుక భక్తిహీనులు చూస్తూ ఉన్నారు. అంటే నీతిమంతుల ఇల్లు అంటే కనుక క్రైస్తవ కుటుంబాలు. అంటే క్రైస్తవ కుటుంబాలు క్రైస్తవ విలువలు కలిగి జీవించలేదు కాబట్టి అవి ఏమైపోతున్నాయి కనుక పాడైపోతూ ఉన్నాయి. అలాంటి ఇల్లును చూసి భక్తిహీనులు అంటే వాక్యం ఎరిగిన వారు అన్యులు చూసి హేళన చేస్తున్న సందర్భాలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి.
ఒకప్పుడేమో భక్తిహీనులు, నీతిమంతులు భక్తిహీనులను చూసేవారు. ఇలా అయిపోతుంది, ఇలా దేవునికి రాకపోవడం వల్ల ఇలాగైపోతుంది, దేవునికి వాక్యం లేకపోవడం వల్ల ఇలాగైపోతుందని చెప్పి నీతిమంతులు బాధపడేవారంట. కానీ ఈరోజు దానికి రివర్స్గా ఏం జరుగుతుందంటే కనుక భక్తిహీనుల, నీతిమంతుల క్రైస్తవ కుటుంబాలు వంక చూసి అన్యులు లేదంటే దేవుని ఎరిగిన వారు చూసి మాట్లాడుకునే సందర్భాలు ఇక్కడ వస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళు మాట్లాడుకునే అవకాశము ఎవరు ఇస్తారంటే కనుక మనమే ఇస్తున్నాము. ఎందుకు ఇస్తున్నామంటే కనుక వాక్యానుసారమైన జీవితం మనము జీవించలేకపోవడం వల్ల, దేవుడు చెప్పిన విలువల్ని మన కుటుంబంలో మనం పాటించలేకపోవడం వల్ల ప్రియజనులారా అన్యులు మన గురించి మాట్లాడుకునే పరిస్థితి మనము కనిపిస్తూ ఉన్నాం. మన గురించి ఎలా మాట్లాడుకోవాలంటే కనుక క్రైస్తవ కుటుంబాలంటే ఇలా ఉండాలి, క్రైస్తవ జీవితం అంటే ఇలా ఉండాలి, క్రైస్తవ పిల్లలంటే ఇలా ఉండాలి అని మాట్లాడుకునే స్థితి నుంచి మనం ఎక్కడికి దిగజారిపోయామంటే కనుక కుటుంబాలంటే ఇలా ఉండకూడదు, పిల్లలంటే ఇలా ఉండకూడదు అన్న స్థితిలోకి మనం జారిపోయాం. అదే విషయాన్ని ఇక్కడ సొలొమోను చెప్తూ ఉన్నాడు. నీతిమంతులు మాట్లాడుకున్నారని ఒకప్పుడు భక్తిహీనుల కుటుంబాల గురించి, కానీ ఈరోజు భక్తిహీనులు మాట్లాడుకున్నారు నీతిమంతుల కుటుంబాల గురించి. కాబట్టి అలాంటి కుటుంబాల్లో మన కుటుంబం ఉండకూడదు ప్రియమైన వాళ్ళారా. అలాంటి కుటుంబాల్లో మన కుటుంబం ఉండకూడదంటే మన కుటుంబంలో ఏముండాలంటే పౌలు గారు రాస్తున్నారు కొలస్సీ పత్రికకు చూడండి. అలాగే మన కుటుంబాల గురించి మాట్లాడుకోకూడదంటే కనుక మన కుటుంబాల్లో ఏముండాలంటే కనుక చూడండి, కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచన భాగం చూడండి. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. కదండి, భక్తిహీనులు అన్యులు మన కుటుంబం గురించి ఆ విధంగా మాట్లాడకూడదంటే కనుక మన కుటుంబంలో ఏముండాలి అని ఆలోచించినట్లు కనుక మన కుటుంబంలో సమాధానము ఉండాలి. ఆ సమాధానం ఎవరిస్తారంటే కనుక క్రీస్తు మనకి అనుగ్రహిస్తాడు. అంటే క్రీస్తు అనుగ్రహించు సమాధానము మన హృదయంలో ఉన్నట్లయితే కనుక మన కుటుంబంలో ఏముంటుందంటే కనుక సమాధానము, శాంతి, నెమ్మది, సంతోషము మన కుటుంబంలో ఉంటుంది. ప్రియతులారా, క్రీస్తు అనుగ్రహించే సమాధానము మన కుటుంబంలో ఉండాలి, మన హృదయంలో ఏలాలి, మన కుటుంబంలో ఏలాలి. ఈరోజు మన కుటుంబంని ఏమి ఏళ్తుందంటే కనుక డబ్బు వెళ్తూ ఉండవచ్చు మన కుటుంబాన్ని ఏమి వెళ్తుంటే కనుక ఆ సమాధానం మన కుటుంబాన్ని ఏలుతూ ఉంటుంది. కానీ అది కాదు, క్రీస్తు అనుగ్రహించే సమాధానము మన కుటుంబాన్ని ఏలాలి. మన అధిపతి ఏంటంటే కనుక సమాధానం ఏంటంటే కనుక యెషయా గ్రంథం 9:6 ఉంటుంది కదండి, సమాధాన కర్త. ఎవరు సమాధానకర్త? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంటే మన కుటుంబాన్ని ఎవరు ఏలాలంటే కనుక క్రీస్తు మన కుటుంబాన్ని ఏలాలి. మన కుటుంబంలో ఎవరు ఉండాలంటే కనుక క్రీస్తు ఉండాలి. క్రీస్తు కలిగిన కుటుంబము చింతలు లేని కుటుంబం అంట. ఏదండి, క్రీస్తు కలిగిన కుటుంబము చింతలు లేని కుటుంబము, క్రీస్తు లేని కుటుంబము బాధలతో కూడిన కుటుంబం. కాబట్టి ఈరోజు మన కుటుంబంలో సమాధానం లేకపోయినా ప్రియదులరా చింతలో ఉన్న, బాధలు ఉన్న క్రీస్తు లేడేమో, సమాధానం నుండి క్రీస్తు లేడేమో. ఇక్కడ మన కుటుంబంలోకి ఎవరిని ఆహ్వానించాలంటే కనుక క్రీస్తుని మనము ఆహ్వానించాలి. మన కుటుంబాన్ని ఎవరు ఏలాలంటే కనుక క్రీస్తు మన కుటుంబాన్ని ఏలాలి. డబ్బు మన కుటుంబాన్ని ఏలకూడదు, ఆస్తుపాస్తులు మన కుటుంబాన్ని ఏలకూడదు, పదవులు మన కుటుంబాన్ని ఏలకూడదు. మన కుటుంబాన్ని ఎవరు ఏలాలంటే కనుక క్రీస్తు ఏలాలి. ఎందుకంటే ఆయన సమాధానానికి కర్త. మన కుటుంబంలో క్రీస్తు ఉన్నట్లయితే సమాధానం మన కుటుంబంలో ఉంటుంది. క్రీస్తు మన కుటుంబంలో ఉన్నట్లయితే కనుక సంతోషం మన కుటుంబంలో ఉంటుంది. క్రీస్తు మన కుటుంబంలో ఉన్నట్లయితే కనుక ఆనందం మన కుటుంబంలో ఉంటుంది. ఒకవేళ డబ్బుకు నువ్వు ప్రయారిటీ ఇచ్చినా, పదవులకు నువ్వు ప్రయారిటీ ఇచ్చినా, అధికారానికి నువ్వు ప్రయారిటీ ఇచ్చినా క్రీస్తు మన కుటుంబంలో ఉన్నాడు. ఎందుకంటే క్రీస్తు స్థానాన్ని అవి ఆక్రమించేస్తూ ఉన్నాయి. కాబట్టి క్రీస్తుకి ఇవ్వాల్సిన స్థానాన్ని మనం కంపల్సరిగా మన కుటుంబంలో ఉండాలి. కాబట్టి క్రీస్తు అనుగ్రహించే సమాధానము మన కుటుంబంలో, మన హృదయాన్ని ఏలనివ్వాలి. తద్వారా ఆ సమాధానం మన కుటుంబంలో ఉన్నట్లయితే ప్రియదైన వల్ల ఆ సమాధానం మన కుటుంబంలో ఉన్నట్లయితే కనుక మన కుటుంబాలు ఎలా ఉంటాయంటే సమాజానికి ఒక నక్షత్రం వలె, ఒక వెలుగు వలె ఉంటూ ఉంటాయి. ఆ కుటుంబాలకి, శ్రమల్లో ఉన్న కుటుంబాలకి, బాధల్లో ఉన్న కుటుంబాలకి, వేదనలో ఉన్న కుటుంబాలకి మన క్రైస్తవ కుటుంబాలు అంటే క్రీస్తు కలిగిన కుటుంబాలు ఒక వెలుగుగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఎవరిని చూసి నేను మారాలి, ఎవరిని చూసి నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఏ కుటుంబాలను జీవించడానికి కనుక అది అక్కడ వెలుగుతుంది కదా. ఒక కుటుంబము, క్రీస్తు కలిగిన కుటుంబం వెలుగుతుంది కదా. ఆ కుటుంబం వల్ల నేనుంటే కనుక నా కుటుంబానికి కూడా సమాధానము, నా కుటుంబానికి కూడా సంతోషము, నా కుటుంబానికి కూడా ఆనందము అన్న రీతిలో మన క్రైస్తవ కుటుంబాలు ఉండాలి. ప్రియతులారా, మరి అలా ఉంటున్నాయా? మరి మనం అలా జీవిస్తూ ఉన్నామా?
ఇతరులకి వెలుగుగా మనం ఉంటూ ఉన్నామా? కదండి. మత్తయి సువార్త 5:5 ఉంటుంది కదా, మీరు లోకానికి వెలుగై ఉన్నారంటూ ఉంది. ఏంటి ఆ వెలుగు అంటే కనుక క్రీస్తుని కలిగిన వెలుగు మనం కలిగి ఉండాలి. క్రీస్తు మన కుటుంబంలో ఉన్నట్టు కనుక ఆ వెలుగు ఉన్న క్రీస్తే ఆ లోకనంతలకు కూడా వెలుగుని ఇస్తూ ఉంటాడు. అప్పుడు ఆ సమాజంలో ఉన్నటువంటి ఆ క్రీస్తుని విశ్వసించని కుటుంబాలకి మనం ఒక వెలుగుగా కనిపిస్తూ ఉంటాము, ఒక రోల్ మోడల్గా కనిపిస్తూ ఉంటాము. కాబట్టి ఆ కుటుంబం వల్ల నా కుటుంబం ఉండాలి, ఆ కుటుంబం వల్ల నా కుటుంబం ఎరగాలి అని చెప్పి మన కుటుంబాన్ని బట్టి అనేక కుటుంబాలు క్రీస్తులోనికి వస్తారు ప్రీతులారా. మరి ఆ రీతిలో మన కుటుంబాలు ఉంటానే లేదని ఒకసారి మనము ప్రశ్న వేసుకోవాలి. ఆ మూడవది చెప్పి నేను ముగించేస్తూ ఉంటాను. ఈ 2 విషయాలు అయితే కనుక ఈ 2 సందర్భాలు కూడా పరోక్షంగా జరిగేవి. ఏదండి? మన కుటుంబాల ద్వారా దేవుని సన్నిధిలోకి నడిపించబడ్డం అనేది ఈ 2 విషయాలు. లేదంటే సమాజంలో దేవుని యొక్క వాక్యం చదవడం ద్వారా, దేవుని కార్యం చేయడం ద్వారా దేవుని ప్రజలు, లోక ప్రజలు దేవుని సన్నిధికి రావడం అనేది పరోక్షంగా జరిగేది. మన కుటుంబాలను చూసి దేవుని సన్నిధికి రావడం అనేది పరోక్షంగా జరిగేది. అయితే మూడో విషయం ఏంటంటే కనుక ఇది ప్రత్యక్షంగా జరిగేది మన కుటుంబాల ద్వారా. మన కుటుంబాల ద్వారా మనం ప్రత్యక్షంగా చేసేది ఏంటంటే కనుక పొరుగు వారికి దేవుని యొక్క ప్రేమని తెలియపరచడం. ఇది మన ప్రత్యక్షంగా మన క్రియల్లో మనం చేసేది. అది ఏంటంటే కనుక మొట్టమొదటిగా సువార్త. మొట్టమొదటిగా ఏంటండి? సువార్త. అంటే మన పొరుగు వారికి దేవుని యొక్క వాక్యాన్ని పంచడం ద్వారా ప్రియదులారా అనేక మంది దేవుని విశ్వసిస్తూ ఉంటారు, అనేక మంది దేవుని సన్నిధిలోనికి వాళ్ళు చేర్చబడతారు. కాబట్టి పొరుగువారు ఎవరంటే కనుక ఎక్కడికో మనం వెళ్ళిపోవడం అవసరం లేదు. మన పొరుగువారు ఎవరనేది మనకి తెలుసు. ఉదయం లేచిన కాంచి సాయంత్రం వరకు అనేక మందికి మనకి ఎదురు తారసన పడుతూ ఉంటారు. ఇక్కడ అలాంటి వారికి మనం చేసిన పని ఏంటంటే కనుక వారికి మనము సువార్తని ప్రకటించాలి. మనం అలాంటి వారికి ప్రియదేనులారా అన్యులకి దేవుని ప్రేమని క్రియల రూపంలో మనం చూపించే పనిగా మనం ఉండాలి. కాబట్టి చూడండి, అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో మరి ఆనాడు ప్రారంభ సంఘానికి గొప్ప హింస కలిగింది. చూడండి 8వ అధ్యాయం 4వ వచనంలో హింస కలిగినప్పుడు అనేక మంది చెదరపోయారంట. చెదరపోయిన వారు చేసిన పని ఏంటంటే చూడండి 8వ అధ్యాయం 4వ వచనంలో, కాబట్టి చెదరపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటన చేసి సంచారం చేశారంట. చూడండి, వాళ్ళు కలిగిన హింస ఏమో దేవుని వాక్యం ప్రకటించకూడదని, అక్కడ దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతుందని వాళ్ళకి గొప్ప హింస కలిగింది. వాళ్ళు హింస కలిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కనుక హింస నుంచి దూరంగా పారిపోతూ ఉన్నారు. పారిపోయి వాళ్ళ ప్రాణాలు దక్కించుకుందాం కదా అనుకోవట్లేదు. వాళ్ళు వెళ్ళిపోతే ఏం చేస్తున్నారు కనుక వాళ్ళు సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు ప్రియతులారా. అక్కడ వారు అపోస్తలులు కాదు, చెదరపోయిన ప్రజలు. అయినప్పటికీ ప్రియతులారా వాళ్ళకి సువార్త పట్ల ఉన్న భారము, లేదా నశించిపోతున్న ఆత్మల పట్ల ఉన్న భారము ఎంత ఉందండి కనుక మేము పోయినా పర్లేదు, మా మాటల ద్వారా కొందరైనా సరే రక్షించబడాలి. మేము చనిపోయినా పర్లేదు, చనిపోయేలోపు ఒక వ్యక్తిని సరే మేము మార్చాలి అని గొప్ప ఆశతోటి వాళ్ళు పారిపోతూ ఉన్నారు, చెదరపోతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే కనుక సువార్తను వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం చేస్తున్న పని ఏంటంటే కనుక ప్రియతులారా దేవుడు మనకు అన్ని అవసరతలు ఇచ్చాడు, అన్ని సమృద్ధి సౌకర్యాలు కూడా దేవుడు కల్పించాడు. అయితే మనం చేస్తున్న పని ఏంటంటే కనుక ప్రియతులారా మన పొరుగు వారికి క్రీస్తుని గురించి కొన్ని విషయాలైనా సరే మనము తెలియపరచాలి, లేదంటే దేవునికి మనం లెక్క అప్పగించాలి. మన పొరుగు వారికి ప్రియదేవులారా దేవుని యొక్క ప్రేమను మనము చూపించాలి, క్రియల రూపంలో సువార్తను ప్రకటించాలి. మరి ఇక్కడ ఒక కుటుంబం చేస్తున్న పని ఏంటంటే కనుక ఇది చూపించేసి నేను ముగించేస్తాను. రోమిల రాసిన పత్రిక 16వ అధ్యాయము మనం చూసినట్లయితే ఈ అధ్యాయం అంతా కూడా మరి ఓటమ్ ట్యాక్స్, మరి పౌలు గారు ఆ యొక్క కుటుంబాలకి మరి వందన సమర్పణ చేస్తున్న విధానంగా ఈ అధ్యాయాన్ని ఇక్కడ రాశారు. అయితే ఇక్కడ కుటుంబం గురించి చెప్తున్నాడు ఏంటంటే కనుక చూడండి 16వ అధ్యాయము 3వ వచనం చూడండి, నేను చదువుతూ ఉన్నాను. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిలాకును అకులాకును నా వందనములు చెప్పుడి, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. చూడండి, ఇక్కడ అకులా ప్రిస్కిల అనే ఒక కుటుంబం గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళు ఏం చేస్తారంటే కనుక దేవుని సువార్తను ప్రకటించే వారు సువార్తను మాత్రం ప్రకటించడమే కాదంట, వాళ్ళ ఇంటినే ఒక సంఘంగా మార్చి వేసేసుకున్నారు. ఏంటండి, వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ వాతావరణం ఎలా ఉంటుందంటే ఒక మందిరంలో ఉన్నటువంటి వాతావరణం అక్కడ కలిగి ఉంటుంది. అందుకని నేను ప్రారంభంలో ఏం చెప్పానంటే కనుక దేవుని చిన్న సంఘము మన కుటుంబమే, దేవుని పెద్ద కుటుంబము
ఆయన సంఘం. ఇక్కడ అకుల ప్రిస్కిల వాళ్ళు కుటుంబాన్ని ఒక మందిరంగా మార్చేసుకున్నారు. అంటే ఈ మందిరం తీసుకెళ్ళి కుటుంబం దగ్గర పెట్టేసుకోమని కాదు. అంటే మన కుటుంబం ఎలా ఉండాలంటే ఒక చిన్నపాటి మందిరంగా మనం తయారు చేసుకోవాలి. ఒక చిన్నపాటి దేవుని సన్నిధిగా మన కుటుంబాన్ని మనం తయారు చేసుకోలేదు కనుక ప్రియదేవుని ద్వారా మన కుటుంబం ద్వారా అనేక మంది రక్షించబడతారు. మన కుటుంబం ద్వారా అనేక మంది ప్రభు దగ్గరికి చేర్చబడతారు. ఇక్కడ అకుల ప్రిస్కిల చేసిన పని అదే. క్రీస్తు యేసును జత పని వారైన ప్రిస్కిలాకును అకులాకును వందనము చెప్పుడి వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంగమునకును వందనములు చెప్పుడి. చూడండి, అకుల ప్రిస్కిల వారు సువార్త విషయంలో మరి పౌలు యొక్క ప్రాణానికి వారి యొక్క ప్రాణాన్ని అడ్డుగా పెట్టుకున్నారంట. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడం విషయంలో కానీ, సువార్తను ప్రకటించడం విషయంలో కానీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే తమ కుటుంబాన్ని ఒక సంఘంగా మార్చేసుకొని అనేక మందికి సువార్తను బోధించేవారుగా, తమ ఇరుగు పొరుగు వారికి దేవుని సువార్తను ప్రకటించేవారుగా వాళ్ళు తమ కుటుంబాన్ని ఆ విధంగా మలుచుకున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. ఈరోజు మన కుటుంబాలు ఎలా ఉంటున్నాయని చెప్పి ఎవరికి వారమే మన ప్రశ్న మనము వేసుకుందాం. ప్రీతులారా, మనం దైవికమైన ప్రేమని మన పొరుగు వారికి చూపించే వారికి ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియపరుస్తూ ఉంది. ఎందుకంటే ప్రభుని క్రీస్తు వారు అంటూ ఉన్నారు, మత్తయి సువార్త 5:46 వచనంలో 5:46 అంటూ ఉన్నారు, మీకు మీరు మాత్రమే చేసుకుంటే ఏంటి ప్రయోజనం అని అడుగుతున్నాడు. చూడండి, 5:46 చదవండి అమ్మా. మిమ్మల్ని మీరు ప్రేమించు వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగే చేస్తున్నారు కదా. అంటే శత్రువులనే ప్రేమించండి అనే సందర్భం ప్రభుని యేసుక్రీస్తు వారు చెప్తూ, మిమ్మల్ని ప్రేమించు వారిని మీరు ప్రేమిస్తే కనుక ఏంటి ప్రయోజనం? మిమ్మల్ని ప్రేమించు వారిని మీరు ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించు వారిని మీరు ప్రేమించండి, లేని వారికి పెట్టండి. మీకు కలిగి ఉంది కదా, మీకు కలిగి ఉన్నదాన్ని తీసి లేని వారికి పెట్టండి. ఈ విధంగా మీరు క్రీస్తు ప్రేమని క్రియల రూపంలో చూపించమని చెప్తూ ఉన్నాడు ప్రభుని యేసుక్రీస్తు వారు. అంత మాత్రం అంటే కనుక ఎంతకు చదివిన రోమపత్రికలోనే 15వ అధ్యాయంలో చూడండి, రోమపత్రిక 15వ అధ్యాయంలో మొదటి వచనం కూడా అదే మాటను తెలియపరుస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. 15వ అధ్యాయం మొదటి వచనంలో, కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచకూడదు. మనం బలవంతులం, ఆర్థికంగా, శారీరకంగా, ధన విషయంలో కానీ, ఆస్తి విషయంలో కానీ మన బలవంతులమే. చూడండి, బలవంతులమైన మనము మనలో మనమే సంతోషపరచుకోకుండా బలహీనులు ఉంటారు, పేదలు ఉంటారు, లేనివారు ఉంటారు, ఆర్థికమైన అవస్థత కలిగిన వారు ఉంటారు. కాబట్టి బలహీనులు దౌర్భ్యాతులను భరించుట బుద్ధులమై ఉన్నాము. కాబట్టి వాళ్ళ అవసరాలు కూడా తీర్చేవారిగా మనం ఉండాలి, ఎదుటివారి అవసరాలను కూడా తీర్చేవారిగా మనం ఉండాలి. సువార్త ప్రకటించాలి, తద్వారా అనేక మంది దేవుని మందిరంలో చేర్చబడతారు. రెండవదిగా మనం చేసిన పని నుండి కనుక మనకు 2 వస్త్రాలు ఉన్నట్లయితే కనుక ఒక వస్త్రం వాళ్ళకి మనం ఇవ్వాలి కదండి. మనకి కలిగి ఉన్న దాంట్లో నుంచి వాళ్ళకి లేనిది మనం ఇచ్చేవారంగా మనం ఉండాలి. అంటే పేదలను కనికరించే వారంగా ఉండాలి, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారిని ఆదరించే వారంగా ఉండాలి. ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని లేదంటే ఈ విధమైన క్రియని మనం చేసినట్లు కనుక ప్రియదులారా మరి వారు కూడా దేవుని మందిరంలోకి చేర్చబడతారు. కాబట్టి క్రైస్తవ కుటుంబాలు సమాజం పట్ల కలిగి ఉండవలసినటువంటి ఈ విషయాలు. కాబట్టి ఈరోజు దేవుని మందిరానికి వస్తున్న మనము, ఈ జీడియం కస్బా సంఘం, మన కుటుంబాలు మరి ఈ విధమైనటువంటి జీవితాలు మనం కలిగి ఉంటున్నామా లేదనేది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ లేనట్లయితే కనుక ప్రియదేవులారా, లేనట్లయితే కనుక తప్పనిసరిగా ప్రభు ఈరోజు మనతో మాట్లాడాడు. ప్రభు తప్పనిసరిగా మనతో మాట్లాడాడు కనుక ఈ వాక్యం ద్వారా అయినా సరే మన కుటుంబాల ద్వారా, మన జీవితాల ద్వారా అనేక మంది దేవుని సన్నిధిలోనికి చేర్చబడాలి, అనేక మంది దేవుని సన్నిధిలోనికి చేర్చబడాలి. అట్టి విధంగా మన కుటుంబాలు గొప్ప సాక్షిగా నిలబడాలి. దేవుడు కోరుకున్నది కూడా అదే. మన కుటుంబాల ద్వారా, మన జీవితాల ద్వారా ఆయన నామానికి మహిమ కలగాలి, కీర్తి కలగాలి, ఘనత కలగాలి. అట్టి విధంగా మన కుటుంబాలు, మన జీవితాలు ఉండాలని తెలియపరుస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆస్వాదించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ నీవిచ్చినటువంటి విలువైన సమయాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రం ప్రభా. ఎదుగున మరి క్రైస్తవ కుటుంబాలైనటువంటి మేము ప్రభా సమాజంలో ఎలా మెలగాలి, ఎలాంటి జీవితం కలిగి ఉండాలి ప్రభా, కొన్ని విలువైన సంగతులు ఎంతవరకు మేము నేర్చుకున్నాం ప్రభా. మరి ఎందరైతే ఈ వాక్యాన్ని విన్నారు, ఎందరికైతే ఈ యొక్క వాక్యం అర్థమైందో ప్రభా, నాకైతే తెలియదు ప్రభా. మరి విన్నవారు ప్రభా విన్నట్టుగా వదిలిపెట్టుకోకుండా ప్రభా ఈ మాటలన్నీ కూడా ప్రభా మరి వారి హృదయంలో అన్వయించుకుని ప్రభా, భద్రపరుచుకుని ప్రభా, వాక్యానుసారమైన జీవితం జీవించే ప్రభా, సమాజంలో మేము ఎలా బ్రతికితే మరి అనేక మంది మార్చబడతారు,
మరి అనేకమైన కుటుంబాలు సంఘంలోకి చేర్చబడతాయని ఆలోచన కలిగే ప్రభా, మరి వాక్య విలువలు కలిగే ప్రభా, మరి మా సంఘ కుటుంబాలన్నీ కూడా మరి బ్రతకడానికి, జీవించడానికి, మా కుటుంబాల ద్వారా ప్రభా నీకు మహిమ, ఘనత, ప్రభావం కలిగే విధంగా మేము జీవించబడడానికి గొప్ప కృపను దయచేయని ప్రార్థిస్తూ ఈ యొక్క వాక్య పరిచయం చేతులు అప్పగించుకుంటూ ప్రభా, విన్నవారిని చేతులు అప్పగించుకుంటూ ప్రభు ఈ యొక్క వాక్య పరిచయం సమస్త మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటామని యేసుక్రీస్తు పరిశుద్ధ ప్రియ పరలోక మా తండ్రి, ఆమేన్. ఆమేన్. అందరికి కూడా వందనం. ప్రభునామ స్తోత్రం అండి. ఇంతవరకు చక్కని అమూల్య మాటలు తెలియజేసిన వై రాజేష్ గారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో కానుకలు పాట పాడుకుందామండి. సంతోషముతో చెడి వారిని